హలో ఆల్ వెల్కమ్ టు తెలంగాణ ఎస్ఐ అండ్ పీసీ అర్థమెటిక్ పీవైక్యూ సిరీస్. ఈరోజు క్వశ్చన్ వచ్చేసి ద మార్కెట్ ప్రైస్ ఆఫ్ అన్ ఆర్టికల్ ఇస్ రూపీస్ 800 అండ్ ద కస్టమర్ బైస్ ఇట్ ఫర్ రూపీస్ 612 ఆఫ్టర్ టూ సక్సెసివ్ డిస్కౌంట్స్. ఇఫ్ ద డిస్కౌంట్ ఆఫర్డ్ ఎట్ ద సెకండ్ టైమ్ ఇస్ 15%, దెన్ ద డిస్కౌంట్ ఆఫర్డ్ ఎట్ ఫస్ట్ ఈస్. సో క్వశ్చన్లో ఏమి ఇచ్చిందంటే మార్కెట్ ప్రైస్ ఇచ్చిండు, ఎంత కమ్మిండో సెల్లింగ్ ప్రైస్ ఇచ్చిండు, సెకండ్ డిస్కౌంట్ ఇచ్చిండు, మనం ఫస్ట్ డిస్కౌంట్ కనుక్కోమంటున్నాను. సో ఈ క్వశ్చన్ ఎలా సాల్వ్ చేయాలో మీకు ఒక ఎగ్జాంపుల్ని బట్టి చెప్తే చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక షాప్ ఆయన ఉన్నాడు. ఆ షాప్ అయిన ఒక బుక్స్ అమ్ముతుండు, ఒక బుక్ అమ్ముదాం అనుకున్నాడు. ఆ బుక్ మీద రూపీస్ 100 అని ఎంఆర్పి రాసిండు. దీని మీద 10% డిస్కౌంట్ ఇచ్చిండు ఫస్ట్, మళ్ళీ తర్వాత దాని మీదనే 15% డిస్కౌంట్ ఇచ్చిండు అనుకో. అప్పుడు ఏమవుతుంది, ఎంఆర్పి అనేది 100, ఫస్ట్ టైం 10% డిస్కౌంట్ ఇచ్చింది కాబట్టి 90/100 ఇంటూ మళ్ళీ 15% డిస్కౌంట్ ఇచ్చింది కాబట్టి 85/100 చేస్తే మనకి ఏమవుతుంది, సెల్లింగ్ ప్రైస్ వస్తుంది, ఎంత కమ్మిండు అని అడుగుతుంది. అయితే ఇక్కడ క్వశ్చన్ ఏమి ఇచ్చిందంటే మనకు ఈ మార్కెట్ ప్రైస్ అనేది ఇచ్చిండు. ఆ మార్కెట్ ప్రైస్ ఎంత అని ఇచ్చిండు, 800 అని ఇచ్చిండు. అలాగే ఈ డిస్కౌంట్ ఇచ్చిందా, ఇయ్యలే మనకు. సెకండ్ డిస్కౌంట్ ఇచ్చిండు, సెల్లింగ్ ప్రైస్ ఇచ్చిండు, మనల్ని ఏం కనుక్కోమన్నాడు, ఇది కనుక్కోమన్నాడు. సో ఇప్పుడు ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. మనకి ఇచ్చినటువంటి మార్కెట్ ప్రైస్ ఎంత, 800 రూపీస్. సెల్లింగ్ ప్రైస్ ఎంత, 612 రూపీస్. సెకండ్ డిస్కౌంట్ ఎంత, సెకండ్ డిస్కౌంట్ వచ్చేసి 15% అన్నట్టు. సో మనకి అనుకోవాల్సింది ఫస్ట్ డిస్కౌంట్ ఎంత. సో మార్కెట్ ప్రైస్ అనేది ఎంత, 800 ఇంటూ x/100, ఎందుకంటే మనకు ఫస్ట్ డిస్కౌంట్ ఎంత తెలియదు కదా. సెకండ్ డిస్కౌంట్ 15% ఇచ్చిందంటే ఇక్కడ ఏమవుతుంది, 100 - 15 అంటే 85 కదా. 85/100 ఈజ్ ఈక్వల్ టు 612 అవుతుంది సెల్లింగ్ ప్రైస్. సో అప్పుడు ఎక్స్ అనేది ఏమవుతుంది, 612 ఇంటూ 100 ఇంటూ 100 బై ఇది ఇటు పోయింది అనుకోండి, 85 ఇంటూ 800 అవుతుంది కదా. సో అప్పుడు మనం ఏం రాయొచ్చు, 100 1s 100 8s, నెక్స్ట్ 4 2s 4 20 5s 2 1s 2 3s 0 సార్ 6. నెక్స్ట్ ఏమన్నా రాయొచ్చు, 5 5s 5 17s. నెక్స్ట్ ఇంకేది ఎట్లా కడియచ్చు మనం, 17 1s 7 1s 17. అప్పుడు ఇక్కడ ఏం మిగులుతుంది, 136 మిగులుతుంది. అప్పుడు అది ఎంతలో అవుతుంది, 136 అనేది 17 8s తీసుకోండి, పోతుంది కదా. సో నెక్స్ట్ 18 5s ఎంత, 90. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది, 90 వచ్చింది. అంటే ఇక్కడ ఏమవుతుంది, అప్పుడు 90/100 అవుతుంది కదా, 90/100 అవుతుంది. అంటే అప్పుడు మనం డిస్కౌంట్ ఎంత ఇచ్చినాం అన్నట్టు, 10 కదా. సో 10% అనేది ఫస్ట్ డిస్కౌంట్ అన్నట్టు. సో ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ డిస్కౌంట్ వచ్చేసి 10%. ఇక్కడ ఒకటి అర్థం చేసుకోండి మీరు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వస్తువు యొక్క రేట్ 100 రూపీస్ ఉంది, దాని మీద ఫస్ట్ డిస్కౌంట్ 100 రూపీస్ 10% ఇచ్చింది అనుకుందాం. మనం ఏమంటాం, 100 ఇంటూ 90/100 అని రాస్తాం కదా. సో ఇక్కడ మనకి రివర్స్ చేసినప్పుడు 90 అనేది వచ్చింది అన్నట్టు, అంటే డిస్కౌంట్ ఎంత ఇచ్చినట్టు అర్థం, 10% ఇచ్చినట్టు. థ్యాంక్ యూ.